నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి 2024 నెల ఎలా ఉంటుందో ద్వాదశ రాశులకి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎప్పుడు ట్రాన్సిట్స్ మాట్లాడుకుంటాం అంటే గోచారం మాట్లాడుకుంటాము. మనకి కుంభంలో శని ఉన్నారు, అలాగే మనకి మేషంలో ఏమో జూపిటర్ ఉన్నారు. మనకి మూమెంట్ ఏంటంటే మెర్కురీ బుధుడు, అలాగే సన్ మూమెంట్ అంటే మకరానికి వెళ్ళారు. మనకి తెలుసు జనవరిలోనే మకర సంక్రాంతి కూడా మనం చేసుకున్నాము. సో ఇవి రెండు మేజర్ ప్లానెట్స్ మనకి ఏంటి బుధుడును సన్ మూమెంటు ఈ మంత్లో ఉంది. అలాగే మార్స్ కంజక్షన్ ఏమో ఫిబ్రవరి 13th అవుతోంది ఇక్కడ మకరంలో, అంటే మార్స్ మూవ్ అవుతున్నాడు. అలాగే బుధుడేమో మనకి ఫిబ్రవరి 1st మనకి సాజిటేరియస్కి మూవ్ అవుతున్నాడు, అంటే ఏంటి ధనుస్క్ అనమాట. సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని పొజిషన్స్ చాలా బాగున్నాయి. 9th అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు. అలాగే మనం చూసామంటే 11thలో మనకి జూపిటర్ ఉన్నారు, మేజర్ గ్రహం అది. 10thలో రాహు ఉన్నారు. సో వీళ్ళకి కెరియర్లో మంచి పొజిషన్ అనేది వస్తుంది. అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి, అలాగే టాప్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఈ నెలని వీళ్ళు వినియోగం చేసుకోవచ్చు, తప్పక బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళు పెద్దలు, అలాగే వీళ్ళ బాసెస్, సూపర్ బాసెస్ వీళ్ళందరికీ సహకరిస్తారు, వీళ్ళ మాట వింటారు, వీళ్ళు చేసే పనికి చాలా అప్రిసియేషన్ అనేది వస్తుంది. అలాగే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, గట్టిగా చెప్పచ్చు అనమాట. కానీ బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి కొంచెం తగులుతాయి ఈ నెల. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రావెలింగ్ మూలాన ఏంటంటే బిజినెస్ విస్తరిస్తుంది కానీ కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకి 10th రాహు ఉన్నారు, తప్పక మనకి కెరియర్ పరంగాను అండ్ ఆల్సో మనకి బిజినెస్ పరంగాను ట్రావెల్ అనేది చాలా ఎక్కువ చూపిస్తోంది. తప్పక ట్రావెల్లో శ్రమ అధికం ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి మార్స్ కూడా మూవ్ అవుతున్నాడు, అలాగే సన్ ఈ నెలలోనే ఏంటంటే మనకి కుంభానికి వెళ్ళే ఛాన్సెస్, అంటే కుంభానికి వెళ్తున్నాడు అనమాట. ఆ టైంలో ఫైనాన్షియల్ అంటే హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఆఫ్టర్ 15th లేకపోతే 2nd వీక్ 3rd వీక్ నుంచి వీళ్ళు ఫైనాన్షియల్గాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చు అనేది చాలా అధికం చూపిస్తోంది ఆ టైంలో, ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సెస్ చూపిస్తోంది. అలాగే ఫాదర్ హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అవుతుంది అని చెప్పాలన్నమాట. హెల్త్ విషయం కూడా, ఫాదర్ హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అని చెప్పబడుతోంది. అలాగే మనం చూసాము అంటే మనకి శని మెయిన్ కదా ఇందులో, అంటే ఈ లగ్నానికి శుక్రుడేమో 7th హౌస్లో ఉన్నాడు. సో దాంపత్య జీవితం కూడా మిశ్రమంగానే ఉంటుంది, అంటే ఎత్తు తగ్గులు అనేది తప్పదు, అప్స్ అండ్ డౌన్స్ తప్పక రిలేషన్షిప్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో మార్స్ కూడా మూవ్ అవుతున్నాడు. ఇప్పుడైతే ప్రస్తుతం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మార్స్ కుజుడు కూడా ఉన్నాడు అనమాట. సో దెబ్బలాటలు, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పవన్నమాట, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. అలాగే మనం చూసాము అంటే నాట్ ఓన్లీ దాంపత్య జీవితం, లవ్ రిలేషన్షిప్ కూడా అంతే. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్నవాళ్ళు, మహిళలు కానీ లేకపోతే మగాళ్ళు కానీ, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు కొన్ని తగులుతాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దొరకరు. అండ్ ఆల్సో ఈ నెల దీనికి మంచిది కాదు, వచ్చే నెల కానీ లేకపోతే ముందుకి చూడొచ్చు, అంటే నెక్స్ట్ నెల చూడొచ్చు. ఈ సంవత్సరంలో మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి 2024కే. అలాగే మనం చూసాము అంటే వీళ్ళు శని చాలీస చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది, శనివారం ఎస్పెషలీ. అండ్ హనుమాన్ చాలీస కూడా, మీకు శని చాలీస ఇష్టం లేకపోతే అది చదువుకోవడం రాకపోతే మన హనుమాన్ చాలీస కూడా మనం చెప్తూ ఉంటాం. హనుమాన్ చాలీస చదువుకోవాలి, తప్పక పరిహారం చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ బాగుంటుంది, కానీ 3rd వీక్ ఆఫ్ ద మంత్ కొంచెం ఫైనాన్షియల్గా ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. అందుకోసం మనం పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మనం చెప్తున్నాం, అంత బాగుండదు అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసామంటే బిజినెస్ ట్రావెల్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్ ట్రావెల్ మూలాన్ని వీళ్ళకి గెయిన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అనమాట. అలాగే మనం చూసామంటే మహిళలకి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళు ఇంట్లోంచి బిజినెస్ చేసే వాళ్ళందరికీ లాభాలు కొన్ని చూస్తారు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. సెకండ్ అంటే మన 3rd వీక్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే డబ్బు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లాసెస్ అవుతాయి అన్నమాట.
వీళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మంచి శుభవార్త వింటారు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అలాగే స్టాక్ మార్కెట్ గెయిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. మనం ఎందుకు మిశ్రమం అన్నామంటే ఇట్స్ బికాస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు, బికాస్ ప్లానటరీ పొజిషన్స్ అంత బాగాలేదన్నమాట. అందుకోసం అది చెప్పడం జరుగుతోంది. అండ్ ఆల్సో మార్స్ ఏమో కంబస్ట్ అవుతున్నారు, మనం చూస్తున్నాము. అంటే ఏంటంటే మనకి 11th లార్డ్ కంబస్ట్ అవుతున్నారు, అందుకే లాభాలన్నీ కొంచెం తక్కువే ఉంటాయి ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అండ్ ఆల్సో మనకి సన్ మూవ్ అయినప్పుడు అంటే సెకండ్ ఆఫ్టర్ 15th ఏంటంటే దానికి కూడా పరిహారం చేయవలసి వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ కూడా ఫారిన్ ట్రావెల్ అనేది తప్పదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కావాల్సింది వస్తుంది, అంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది, అలాగే ట్రావెల్ చేయడం, వాళ్ళకి మంచి యూనివర్సిటీస్ వస్తే వాళ్ళు అనుకున్న సబ్జెక్టు వస్తుంది, ముందుకు సాగే ఒక నెల అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టూడెంట్స్ ట్రావెలింగ్ అప్పుడు కూడా ఏంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పక కష్టపడాలి. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక తప్పక శ్రమ పెడతాడు, బట్ ఏంటంటే తప్పక ఇస్తాడు కూడా అనమాట. సో వాళ్ళకి కావాల్సిన చదువు అనేది తప్పక ఇస్తాడు. మనం చూస్తూ ఉంటాం చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు. అంటే ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరికీ బాగుంటుంది, అంటే స్టడీస్ బాగుంటాయి, అలాగే ఫార్మర్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. బాగా విపరీతమైన లాభాలు వస్తాయని చెప్పుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పరిహారాలు మనం చెప్పేది శనికి ఎవ్రీ సాటర్డే వెళ్ళి చుట్టూ తిరగడం 18 సార్లు, అంటే నవగ్రహాలకి మనం చేస్తూ ఉంటాం కదా, నవగ్రహాల చుట్టూ తిరగడం 9 సార్లు 11 సార్లు, అలాగే 108 సార్లు తిరిగితే చాలా చాలా మంచిదన్నమాట. ప్రదక్షిణ అంటాము, ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే మనం ఏంటంటే పులిహార ఎవ్రీ సాటర్డే మన చేత్తో వండి ఇస్తే వృద్ధులకు కానీ లేకపోతే గుళ్ళో బయట ఉన్న వాళ్ళకి కానీ ఇస్తే కనుక చాలా మంచిది. తప్పక చేయండి ఈ పరిహారం. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి 2024. సో ఈ నెలంతా, అంటే ఈ సంవత్సరం అంతా మన నెలే మాట్లాడుతున్నాం, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, మన జాతకం తక్క పరిహారాలు చేయాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫైడ్ జెమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మేము సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాం. అలాగే మీకు ఏం కావాలంటే అది ముహూర్తం పెట్టడం జరుగుతుంది, ముహూర్తం కావాలంటే ముహూర్తం పెడతాం, అలాగే జెమ్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏ టైంలో ఏం చేయాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.